సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అనుసంధానం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు ప్రభుత్వానికి ఉన్న దూరం తగ్గుతుందని అన్నారు. రైతులు దుక్కి దున్నే దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన రైతుల నేస్తం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా సైంటిస్ట్తో మాట్లాడడానికి కానీ, రైతులు వారి పొలాన్ని సైంటిస్ట్కి చూపించి వారి ద్వారా సహాయ సహకారాలు అందడానికి కానీ, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించాం. ఈరోజు 110 సెంటర్స్లో ఇది మనము ప్రారంభించుకుంటున్నాం. క్రమేపీ దశల వారీగా 2600 సెంటర్స్కి ఇది ఎక్స్పాండ్ చేసి తొందరలో రాష్ట్రంలో ఉన్న అందరు రైతులకి ఇది ఉపయోగంలో తీసుకోవాలన్నది మన రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం. ఇదే సందర్భంగా మనము వచ్చే వానాకాలం సీజన్ నుంచి పంట బీమా కూడా రైతులందరికీ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన దానికి విరుద్ధంగా ఈసారి లోనీ నాన్ లోనీ ఫార్మర్స్కి వ్యత్యాసం లేకుండా రైతు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి రాష్ట్రంలో పండిస్తున్న ప్రధాన పంటలకి తక్షణమే వీలైనంత తొందరలో ఇన్సిడెంట్ జరిగిన తొందరలో వాళ్ళకి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుంటున్నాం. మీ అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వారిని రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. హలో, ఇస్ ఇట్ క్లియర్ సార్? నమస్తే సార్, వినపడుతుంది సార్. వినపడుతుందా సార్? సార్ నైతే మీరు ఆ బటన్ నొక్కితే రైతు నేస్తం కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం సార్. ఓకే, నేను స్టార్ట్ చేయొచ్చా? ఎస్ సార్, ఎస్ సార్. కార్యక్రమంలో పాల్గొన్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, భట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్యంగా మన రైతులందరికీ కూడా నమస్కారం. ప్రభుత్వము ప్రజల దగ్గరికి, ముఖ్యంగా రైతుల దగ్గరికి చేరి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు సూచనలు ఇచ్చి సైంటిస్టులతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మీరు పండించే పంట కావచ్చు, పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ విధానం కావచ్చు, ప్రతి సందర్భంలో వ్యవసాయం దుక్కి దున్నే కాడ నుంచి మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర, గిట్టుబాటు ధర అనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది, మనం తీసుకోవడం జరిగింది. దీంట్లో రైతుల అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ మీకు చేస్తారు. మీరు ఏమైనా విషయాలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. చాలా క్రియాశీలకంగా మా మంత్రులు పనిచేస్తున్నారు. యూనివర్సిటీస్ లో కానీ లేకపోతే ఇతరత్ర పరిశోధనా కేంద్రాల్లో కానీ తీసుకొస్తున్నటువంటి సాంకేతికపరమైనటువంటి అంశాలు అది నేరుగా రైతుల దగ్గరికి అందుబాటులోకి రాకుండా అనేక అడ్డంకులు, జాప్యాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం అనేక సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాం. వాటన్నిటిని అధిగమిస్తూ వెంటనే క్షణాల్లోనే ఈ సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని రైతుల దగ్గర చేర్చడం కోసం గొప్పగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఈ రైతు నేస్తం. అట్లాగే ప్రభుత్వ పరంగా కూడా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎటువంటి విషయ పరిజ్ఞానం అందుబాటులో లేకుండా ఇబ్బంది పడేటువంటి రైతులకి అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా వారికి సమాచారం అందించే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ